వెల్కమ్ టు టీనే న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. ఈ వార్త మాత్రం చాలా కీలకం, చాలా మంచి వార్త. ఇలాంటి వార్తలు మనం చదవాలనే ఫీలింగ్ ఉంటుంది మాకైతే. మార్కెట్ చైర్మన్ పదవికి ఎగ్జామ్, రాజకీయాల్లో కొత్త ట్రెండ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎగ్జామ్, రాజకీయ కొత్త ట్రెండ్. ఇప్పుడు ఇది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కామారెడ్డి జిల్లా మద్నూరులో టెస్ట్ పాస్ అయిన ఎంపికైన సౌజన్య అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నిర్ణయం బాగుందని ప్రశంసలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూడండి. రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైంది. నామినేటెడ్ పోస్టు అయిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి తొలిసారిగా ఎగ్జామ్ నిర్వహించారు. ఇందులో మెరిట్ సాధించిన యువతి ఏఎంసీ చైర్పర్సన్గా నియమించారు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడంతో పాటు ప్రతిభ ఉన్న వారికి పదవి పెట్టాలనే ఉద్దేశంతో నామినేటెడ్ పోస్టుకు కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మౌఖిక పరీక్ష నిర్వహించి సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. కామారెడ్డి జిల్లా మద్నూరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఎస్సీ మహిళ రిజర్వ్ అయింది, ఒక మహిళకి ఇచ్చేసారు. ఇక్కడ చూడండి, అది కూడా ఒక దళిత బిడ్డ. ఆ విధంగా దాంతోపాటు ఈ యొక్క ఇచ్చే తీరు కూడా ఎగ్జామ్ పెట్టేసారంట దానికోసం. ఇలాగే దానికోసం అని చెప్పేసి ఈ మార్కెట్ చైర్మన్ పర్సన్గా ఈ యొక్క లక్ష్మీకాంతారావు గారు, ఎమ్మెల్యే గారు, నిజం చెప్పాలంటే హ్యాట్సాప్ చెప్పొచ్చు ఆయనకు. నిజమైన ఎమ్మెల్యే అనొచ్చు, హీఈస్ ద పర్ఫెక్ట్ పర్సన్ అనొచ్చు. నేనైతే హ్యాట్సాప్ చెప్తున్నా. ప్రజాప్రతినిధిగా ఆయన చేసినది ఈ యొక్క ప్రతి ఒక్క మీడియా కూడా చూపించాల్సిన విషయం. దీన్ని ప్రతి ఒక్కరూ హ్యాట్సాప్ చెప్పాలి. దేశవ్యాప్తంగా సంచలనం ఇది. ఎందుకంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు అంటే ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి ఒకటి లెక్కలు ఉంటాయి కొన్ని. కానీ ఇక్కడ పకడ్బందీగా చదువుకున్నాలే, అది అనుభవం ఉండాలి, వాళ్ళైతేనే ఆ యొక్క పదవికి అర్హులు. అర్హత లేని వాళ్ళు ఉండకూడదు. పైసల కోసం కాదు, అందులో అనుభవం ఉండాలి, చదువు ఉండాలి. ఆ విధంగా ఆయన ఆలోచన తీరు చూడండి ఎంత కరెక్ట్గా ఉందో. ఇదే లెక్కలు స్థానిక ఎన్నికల్లో కూడా తీసుకురావాలి. ప్రతి గ్రామంలో కూడా ఈయన ఇన్ని పైసలు ఇస్తాడంట, ఈయన అన్ని పైసలు ఇస్తాడంట అని చెప్పేసి ఓట్లు వేయకండి దయచేసి. స్థానిక ఎన్నికల్లో కూడా మీ గ్రామం తరఫున కూడా మీరు ఖచ్చితంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయండి. గ్రామ సభ్యులందరూ కలిసి, గ్రామ ప్రజలందరూ కలిసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయండి. ఊర్లో ఏమేం లేవు, ఊర్లోకి ఏమేం కావాలి, సో చదువుకున్న వాళ్ళే అయి ఉండాలి, దానికోసం గవర్నమెంట్తో మాట్లాడేటోళ్ళు అయి ఉండాలి, అక్కడ ప్రజాప్రతినిధులతో మాట్లాడేటోళ్ళు ఉండాలి, అధికారులతో మాట్లాడేటోళ్ళు అయి ఉండాలి. ఈ యొక్క ప్రజల మీద నడిచేటోళ్ళు కాదు. అట్లా చాకచక్యంగా ఉండేటోళ్ళు, చదువుకున్నోళ్ళు, సీనియారిటీ ఉన్నోళ్ళు, అనుభవం ఉన్నోళ్ళు, మాట్లాడే విధి విధానాలు ఉన్నోళ్ళు, ప్రజల పట్ల మక్కువ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళనే సర్పంచ్గా లేకపోతే ఎంపీటీసీగా లేదా జెడ్పీటీసీగా వీళ్ళని ఎన్నుకోండి. చదువుకున్న వాళ్ళనే. ఎందుకంటే పైసలు ఉన్నాయని ఎవరికంటే వాళ్ళ కోట్లు వేస్తే దోచుక తినడం, లేకపోతే మీ నరవడం మొదలు పెడతారు. ప్రజాప్రతినిధి అంటే ప్రజల సంక్షేమం కోరే మనిషి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి. అతను చూడాల్సింది కూడా ఓన్లీ ప్రజా సంక్షేమమే. దానికి మనం జీతం కూడా ఇస్తాం, మళ్ళా బరాబర్గా జీతం కూడా ఇస్తాం. సో జీతం తీసుకునేటోళ్ళు ఎలా ఉండాలి? జీతం ఇస్తున్నారు కాబట్టి చదువుకునే విధానం, చదివి ఉండాలి. అతను చదువు ఉన్న వాళ్ళకే అవకాశాలు ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఊరికి ఏమేం కావాలి, ఊర్లో ఏమేం లేవు అనేవి ఇవి ఆలోచనలు చేస్తారు. అక్కడ అధికారులతో కూడా మాట్లాడతారు. అప్పుడప్పుడు లెటర్ ఒకటి రాసి దన్నుమని ఇచ్చేస్తారు. మాకు కావాలి, ఖచ్చితంగా ఇది తీసుకురండి అని, మాకు ఇవ్వండి అని. సో అలాంటి వాళ్ళను మీరు తీసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేది కూడా స్థానిక ఎన్నికలే ఉన్నాయిగా. ఈ కులగన్న సర్వేకి ఫినిష్ అయిన వస్తాయి కదా. సో స్థానిక ఎన్నికలు మాత్రం ఇవి తీసుకురండి, ప్రతి గ్రామంలో తీసుకురండి, చాలా బాగుంటుంది చూడండి. సో మొత్తానికైతే లక్ష్మీకాంతారావు గారికి, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారికి మాత్రం హ్యాట్సాప్ చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. గొప్ప ఎమ్మెల్యేగా నేనైతే చెప్తున్నా మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి దళిత బిడ్డకు, దాంతోపాటు ఎస్సీ మహిళకు ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తే దాని లెక్కలు కూడా ఇంకా వాళ్ళ అనుభవజ్ఞులు చాలా మంచిగా చేస్తారు. చదువుకున్న వాళ్ళు ఇంకా క్లారిటీగా చేస్తారు. సో ఆ విధంగా చాలా గ్రేట్ అని నేనైతే
మా టీనేజ్ న్యూస్ తరపు నుంచి ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను ఎమ్మెల్యే సార్కి. సో దానికి సంబంధించిన వార్త.